డీప్ వాయిస్. కొందరు మాట్లాడితే వినాలనిపిస్తుంది, అలాగే మరికొందరు మాట్లాడితే ఆ బేస్కి ఆ ఇంటెన్సిటీకి మనం పక్కని కూడా మర్చిపోయి వింటాం. ఎగ్జాంపుల్ మన రానా దగ్గుపాటి గారి వాయిస్. ఆయన వాయిస్కి ఆ బేస్తో మాట్లాడే మాటలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రానా గారి వాయిస్ ఇంటెన్సిటీ డెప్త్ బాగుంటుంది. అలాగే ఇంకొందరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే మాట్లాడింది ఆడేమనా లేక మగవాళ్ళ అని కూడా గుర్తుపట్టలేం. అట్లుంటుంది వాళ్ళ వాయిస్. బట్ వై, ఎందుకలా, కారణం ఏంటి? దానికి మెయిన్ రీజన్ మన యాడమ్స్ యాపిల్. ఇది బోత్ ఆడవాళ్ళలో అలాగే మగవాళ్ళలో కూడా ఉంటుంది. బట్ ఆడవాళ్ళలో ఇది పూర్తిగా డెవలప్ కాదు, అందుకే వాళ్ళ వాయిస్ సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. సో మగవాళ్ళు ఎప్పుడైతే అడాలసెన్స్ ఏజ్కి రీచ్ అవుతారో అక్కడ నుంచి వాళ్ళ యాడమ్స్ యాపిల్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. అందుకే మన చిన్నప్పుడు వాయిస్కి అలాగే మనం పెద్ద అయినాక వాయిస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆడవాళ్ళలో ఆ డిఫరెన్స్ ఉండదు, వాళ్ళ వాయిస్ ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. బట్ మనం చూస్తే కొంతమంది వాయిస్ బాగుండదు, ఇంకొంతమంది వాయిస్ అయితే ఏకంగా ఆడవాళ్ళలాగా ఉంటుంది. అకార్డింగ్ టు సమ్ స్టడీస్, ఎవరికైతే డీప్ వాయిస్ ఉంటుందో వాళ్ళలో హై కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగే వాళ్ళలో లీడర్షిప్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అండ్ ఎవరికైతే డీప్ వాయిస్ లేదో వాళ్ళలో లో కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళు మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారంట. అకార్డింగ్ టు ఉమెన్ సైకాలజీ, ఆడవాళ్ళు ఎవరైతే డీప్ వాయిస్, మస్కులైన్ బాడీ అండ్ 6 feet టాల్ ఉంటారో వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతారంట. సో మీకు ఈ ఇబ్బంది ఉన్నా లేక మీ వాయిస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నా, సో ఈ వీడియోలో మీకు ఉపయోగపడేటివి అండ్ నా పర్సనల్గా నాకు ఉపయోగపడేటివి మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ మీరు నేను చెప్పినవి పాటిస్తే మీరు కూడా నాలాగా ఇలా చేయగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నంబర్ 1, టెస్టోస్టెరాన్. అదే మేల్ సెక్స్ హార్మోన్. మన యాడమ్స్ యాపిల్ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఎవరికైతే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ లోగా ఉంటాయో వాళ్ళలో ఈ యాడమ్స్ యాపిల్ సరిగ్గా డెవలప్మెంట్ కాదు. టు బీ ఫ్రాంక్, మన తాతల కాలం అదే 1900s అండ్ మిడ్ 1900sలో ఉన్న మేల్స్ కన్నా మన స్పెర్మ్ కౌంట్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అయినట్లు కొన్ని స్టడీస్లో తెలిసింది. దానికి రీజన్ మన డైట్, స్లీప్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్. అండ్ ఆల్సో మన బాడీ ఏ ఫిజికల్ యాక్టివిటీకి గురి కాకపోవడం. అయినా రోజు మొత్తం కంప్యూటర్ ముందర కూర్చొని పని చేయడానికి సరిపోతుంటే ఇంకెప్పుడు ఫిజికల్ యాక్టివిటీ? సో ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో మనం మన టెస్టోస్టెరాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో మనందరికీ తెలుసు. సో డాక్టర్స్ అండ్ WHO చెప్పేది ఏంటి అంటే పర్ వీక్ కేవలం 3 to 4 times మాత్రమే మాస్టర్బేట్ చేయమని చెప్తారు. మన బాడీలో బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్లో ఎస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ ఉంటుంది. కానీ గర్ల్స్లో ఎస్ట్రోజన్ ఎక్కువగా ఉంటే బాయ్స్లో టెస్టోస్టెరాన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ బాయ్స్లో ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎస్ట్రోజన్ కన్నా తగ్గిపోయింది అన్నట్లయితే అప్పుడు మిమ్మల్ని ఏమంటారో మీకే తెలుసు. అందుకే డోంట్ వేస్ట్ యువర్ టెస్టోస్టెరాన్, బికాస్ టెస్టోస్టెరాన్ కాల్డ్ యాజ్ ఎ ఫౌంటైన్ ఆఫ్ యూత్. అది నేచర్ మనకిచ్చిన గొప్ప వరం. నంబర్ 2, నెక్ ఎక్సర్సైజెస్. లైక్ ఇలా రైట్కి అండ్ లెఫ్ట్కి 50 times, ఆ తర్వాత ఇలా పైకి కిందికి 50 times, అండ్ దాని తర్వాత రౌండ్గా క్లాక్ వైజ్గా 50 times, అండ్ యాంటీ క్లాక్ వైజ్గా 50 times. ఇలా మీరు రోజు చేస్తే మీ నెక్ మజిల్స్తో పాటు యాడమ్స్ యాపిల్లో ఉన్న మజిల్స్ కూడా గ్రో అయ్యి మీకు డీపర్ వాయిస్ని ఇస్తాయి. సో మీకు త్వరగా రిజల్ట్స్ కావాలి అని అంటే మీరు పెయిన్ వచ్చేదాకా చేయొచ్చు. గుర్తుంచుకోండి, మజిల్ గ్రో అవ్వాలి అని అంటే పెయిన్ వచ్చేదాకా చేయాలి. అవి పుషప్స్ అయినా కానీ, స్క్వాట్స్ అయినా కానీ, బెంచ్ ప్రెస్ అయినా కానీ పెయిన్ వచ్చేదాకా చేయాలి. ఎప్పుడైతే టార్గెటెడ్ మజిల్ పైన స్ట్రెస్ పెడతామో అక్కడ సెల్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఇంకొన్ని సెల్స్ డెవలప్ అయ్యేలాగా మన బాడీని ట్రిగర్ చేస్తాయి. నంబర్ 3, టాకింగ్ ఫ్రమ్ యువర్ స్టమక్, నాట్ ఫ్రమ్ యువర్ నెక్. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి అని అంటే ఒకసారి నాతో పాటు ఇలా చేయండి. జస్ట్ మీ స్టమక్ని ఇలా వెనక్కి లాగి టైట్గా పెట్టి ఒకసారి మాట్లాడి చూడండి. ఆ తర్వాత ఒకసారి మీ లోవర్ చెస్ట్ బాడీని రిలాక్స్గా పెట్టి నెక్తోని మాట్లాడి చూడండి. తేడా మీకే తెలుస్తుంది. సో ఇలా మన డయాఫ్రామ్ని టైట్గా పెట్టి మాట్లాడినప్పుడు మన వాయిస్ డీపర్గా అనిపించి ఉంటుంది. ఇది మొదట్లో కష్టంగానే ఉంటుంది, లేటర్ అలవాటు అవుతుంది. సో నేను ఒకసారి మాట్లాడుతూ చూడండి. వాటర్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 stages. ఇది నిన్న అప్పర్ బాడీతో మాట్లాడాను, ఇప్పుడు నిన్న లోవర్ బాడీతో మాట్లాడుతూ చూడండి. వాటర్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ 3 stages. దానికన్నా ఇది కొంచెం డీపర్గా వచ్చింది, రైట్? సో ఇది మీతో కాదు అని అంటే ఒక ఓపెన్ ఫీల్డ్కి వెళ్ళి గట్టిగా అరవడానికి ట్రై చేయండి. మరీ అంత గట్టిగా వద్దు, లిమిట్లో ఉంటే చాలు, అదే మనకు మంచిది. నా దృష్టిలో ఒకసారి మనం గమనిస్తే డీప్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఆ వర్డ్స్ని కొంచెం సాగదీసి పలుకుతాం, అందుకే ఆ వాయిస్ అలా ఉంటుంది. నంబర్ 4, మెడిటేషన్. మెడిటేషన్ అంటే మనం చేసే నార్మల్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ మెడిటేషన్ కాదు. ఒకసారి మనం ఒక లాంగ్ బ్రెత్ తీసుకొని దాన్ని మనం ఎంత వీలుంటే అంతసేపు బంధించి ఉంచాలి. ఒకానొక పాయింట్ దగ్గర మన యాడమ్స్ యాపిల్ మీద ప్రెషర్ పడడం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇవి ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. లైక్ సాల్ట్ వాటర్ని తాగడం అండ్ వాటిని పుక్కలించడం లాంటివి. సో ఇప్పుడు నాకు ఉపయోగపడిన కొన్ని పర్సనల్ థింగ్స్ చెప్తాను చూడండి. అదే నంబర్ 5, డూయింగ్ పుషప్స్, పుల్అప్స్ అండ్ స్క్వాట్స్. ఇవన్నీ చేసేటప్పుడు నేను గమనించింది ఏంటి అంటే వీటి వల్ల నా యాడమ్స్ యాపిల్ పైన కూడా స్ట్రెస్ పడడం స్టార్ట్ అయింది.
కోర్స్ ఇదంతా నాకు అప్పుడు తెలియదు, అది ఒక ఫ్లోలో జరిగిపోయింది. అందుకే నేను అంటాను, డైలీ డిన్నర్ అయ్యాక లేక దానికి ముందు డైలీ 10 పుషప్స్ చేయడానికి ట్రై చేయండి. లేటర్ మీ బాడీలో వచ్చే మార్పులను చూసి మీరే ఇంకా హై ఇంటెన్స్ వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఐ థింక్ నేను 11th స్టాండర్డ్ నుంచి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనుకుంటా. మొదట్లో నేను 20 పుషప్స్ కూడా కొట్టలేకపోయేవాడిని. నవ్వు ఎప్పుడు 70కి పైగా కొడుతున్నాను. అండ్ స్క్వాట్స్ 30 అండ్ పులప్స్ 100కి పైగా. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి నా ఛానల్లోని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. Until then, see you soon in the next video. This is Upendra signing off. Bye.